ఈరోజు మనం చర్చించే అంశం అగ్రవర్ణ పేదలకు దిక్కెవరు? ఈడబ్ల్యూఎస్ బూడిదలో పోసిన పన్నీరేనా? సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్ల సౌకర్యాన్ని కల్పించింది మన రాజ్యాంగం. విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల ప్రజలు రిజర్వేషన్ల వలన కొంతవరకు ప్రయోజనాన్ని పొందగలిగారు. ఇదే సందర్భంలో అగ్రవర్ణాలలోని పేదల పరిస్థితి ఆర్థికంగా, సామాజికంగా మరింత దిగజారింది. దాంతో తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ని తెచ్చారు అగ్రవర్ణ పేదలు. కేంద్రంలోని గత ప్రభుత్వాలు ఈ డిమాండ్ని పెడచెవిన పెట్టాయి. మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అగ్రవర్ణాలలోని పేదల గోడుని విని వారికి 10% రిజర్వేషన్లు కల్పించింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ పేరుతో ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. వీటిని అమలు చేయాలంటే ఎలాంటి వివరాలు కావాలో చూద్దాం. అగ్రవర్ణ పేదల కోసం కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలలో 10% ఇవ్వచ్చునని ఆదేశించారు. అగ్రవర్ణాల జనాభా దేశమంతా ఒకే నిష్పత్తిలో లేరు. వివిధ రాష్ట్రాలలో పలు నిష్పత్తుల్లో ఉన్నారు అగ్రవర్ణాలు. ఆయా రాష్ట్రాలు తమ ప్రాంతంలోని అగ్రవర్ణాల జనాభాను ప్రామాణికంగా తీసుకొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని అమలు చేయాల్సి ఉంటుంది. సంవత్సరిక ఆదాయం 8 లక్షల రూపాయలకు మించని అగ్రవర్ణ ప్రజలందరూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి అర్హులేనని కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని అమలు చేస్తున్నాయి. నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవో కుంటి సాకులు చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని అమలు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఎలాంటి కారణాన్ని చూపకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని అటకెక్కించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దళితులు, బీసీలు ముఖ్యమంత్రులుగా పరిపాలిస్తున్న రాష్ట్రాలలోనే అగ్రవర్ణ పేదల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని అమలు చేస్తున్నారు. అలాంటిది అగ్రవర్ణ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీస్తున్నారు అగ్రవర్ణ పేదలు. సాటి తెలుగు రాష్ట్రం, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలవుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలు చేయరు? అగ్రవర్ణానికి చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అగ్రవర్ణ పేదలు గోడు వినిపించడం లేదా అని విలపిస్తున్నారు అగ్రవర్ణ పేదలు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని వివరాలు కావాలి. అవేమిటో ఇప్పుడు పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత? మతాల, కులాల వారీగా జనాభా ఎంత? ఇది ఓ ఆసక్తిదాయకమైన అంశం. అంతేకాదు, విద్యార్థులు, ఉద్యోగార్థులతో పాటు రాజకీయ నేతలకు కూడా ఎంతో ఉపయుక్తమైన అంశం. జనాభా లెక్కల వివరాల కోసం గత కొంతకాలంగా విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీరికి రాజకీయ నేతలు కూడా తోడయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా 2021లో జనాభా లెక్కల సేకరణ జరగలేదు. ఈ నేపథ్యంలో 2011లో జరిగిన జనాభా లెక్కల సేకరణ ఆధారంగా మనం చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభా 4,93,86,799. మతాల వారీగా ఆంధ్రప్రదేశ్ జనాభా: హిందూ మతానికి చెందిన వారు 4,48,77,784 మంది ఉన్నారు. పర్సంటేజీలో చెప్పాలంటే 90.87% ఉన్నారు. ఇస్లాం మతానికి చెందిన వారు 36,15,113 మంది ఉన్నారు. వీరు 7.32% ఉన్నారు. క్రిస్టియన్ మతానికి చెందిన వారు 6,81,538 మంది ఉన్నారు. క్రిస్టియన్ల శాతం 1.38%. ఈ పర్సంటేజ్ కొంత ఆశ్చర్యంగా ఉండొచ్చు. అనేక కులాల నుంచి క్రిస్టియానిటీలోకి కన్వర్షన్ ఎక్కువగా జరుగుతున్న మాట వాస్తవమే. కానీ వాళ్ళు ఎవ్వరూ అఫీషియల్ రికార్డ్స్లో తమను క్రిస్టియన్స్గా రిజిస్టర్ చేసుకోవడం లేదు. క్రిస్టియన్స్గా నమోదు చేసుకుంటే జన్మతః తమకు వచ్చిన ఎస్సీ హోదాను కోల్పోయి బీసీలుగా సర్టిఫై అవుతారు. అందుకే క్రిస్టియన్స్గా మతాన్ని మార్చుకున్న ఎస్సీలు ఆ విషయాన్ని ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయించుకోవడం లేదు. దాంతో జనాభా లెక్కల్లో క్రిస్టియన్స్ శాతం 1.38%గానే తేలింది. ఇతరులు 2,12,363 మంది ఉన్నారు. అంటే 0.43%. ఈ లెక్కలన్నీ 2011లో ప్రభుత్వం సేకరించిన జనాభా లెక్కల నుంచి స్వీకరించినవే. 2011 జనాభా లెక్కల సేకరణలో మతాలు, కులాల వివరాలను పొందుపరిచారు. అందువలన ఎస్సీ, ఎస్టీ, అలానే బీసీ, ఇంకా అగ్రవర్ణాల జనాభా కూడా నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. బీసీ కుల సమూహాల జాబితా మొత్తం 44%. ఎస్సీ అండ్ ఎస్టీ కుల సమూహాల జాబితా మొత్తం 17%. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అగ్రవర్ణ జనాభా లెక్కలు కూడా తేలాయి. వీటిని కూడా ఒకసారి పరిశీలిద్దాం. అగ్రవర్ణాలలోని ఏ ఏ కులాల జనాభా ఎంతమంది ఉన్నది కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఓసీ కుల సమూహాల జాబితా మరియు వారి శాతం. బ్రాహ్మణ 2.0,
క్షత్రియ 1.2, కోమటి 2.5, కమ్మ 4.8, రెడ్డి 6.2, కాపు 15.2, వెలమ 3.0, బలిజ కాపు 6.4, తెలగ కాపు 5.2. 2011 జనాభా లెక్కల సేకరణ మరో అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఎంతో కీలకమైన బీసీ జనాభా సంఖ్యను ఆయా కులాల వారీగా స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని బీసీ కుల సమూహాల జాబితా మరియు వారి శాతం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. బెస్త కులస్తులు 0.7, చాకలి 2.8, దేవాంగ 2.1, పద్మశాలి 2.3, దూదేకుల 0.4, గవర 0.4, గొల్ల 5.2, ఈడిగా గౌడ 2.0, జంగం 0.4, కమ్మర విశ్వబ్రాహ్మణ 1.1, కుమ్మరి 0.9, కూర్మ 1.3, తూర్పు కాపు 1.1, మంగళి 1.3, ముత్రాసి 2.3, అమ్మకం 2.9, ఉప్పర 0.6, వడ్డెర 1.8, ఇతరులు 5.4. ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ మరియు ఎస్టీ కుల సమూహాల జాబితా మరియు వారి శాతం 2011 జనాభా లెక్కల సేకరణలో స్పష్టమైంది. మాదిగ 7.3, మాల 9.7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ మతాలు కులాల జనాభా గురించి 2011 జనాభా లెక్కల సేకరణ స్పష్టతనిచ్చింది. బీసీలతో సమానంగా అగ్రవర్ణాల జనాభా ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఇక ఎస్సీ ఎస్టీలు జాతీయ సగటు కంటే కొంచెం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు 15% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. అగ్రవర్ణాలలోని పేదలు తమకు అర్హత ఉన్నప్పటికీ రిజర్వేషన్ పొందలేకపోతున్నామని వాపోతున్నారు. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదనే చందంగా తయారైంది ఆంధ్రప్రదేశ్లోని అగ్రవర్ణ పేదల పరిస్థితి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10% రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కోరుతున్నారు అగ్రవర్ణ పేదలు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందు వరుసలో ఉన్న కులాలే అగ్రవర్ణాలు. భూములు, పరిశ్రమలు, అధికారం కలిగిన వర్గాలు, ఎన్నో శతాబ్దాలుగా ఉన్న ఆధిపత్య సమూహాలు. ఇవన్నీ వాస్తవాలే. ఇంతకు మించి మరో వాస్తవాన్ని కూడా గ్రహించాలి. క్రమంగా భూములు కోల్పోయి, చదువులు లేక పేదరికంలోకి కూరుకుపోయిన కుటుంబాలు అగ్రవర్ణాలలో అసంఖ్యాకంగా ఉన్నాయి. సొంత నిధులు లేక, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేక ఈ కుటుంబాలు మరింత పేదరికంలోకి నెట్టివేయబడుతున్నాయి. ఈ పరిస్థితి సామాజిక అసమానతలను మరింత పెంచుతుంది. అగ్రవర్ణ పేదలలోని యువతలో తీవ్రమైన నైరాశ్యం అలుముకుంది. ఈ నైరాశ్యాన్ని కొన్ని అసాంఘిక శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదం సంభవించక ముందే అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనివ్వాలి. ప్రధానంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 10% అమలు చేయాలి అని కోరుతున్నారు సామాజికవేత్తలు. 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీసీల కులాలలోని మెజార్టీ ఓట్లు తెలుగుదేశం పార్టీకి, ఎస్సీ ఎస్టీలతో పాటు అగ్రవర్ణ పేదలలోని మెజార్టీ ఓట్లు వైఎస్ఆర్సీపీకి పోలయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంచనాగా ఉంది. తనకు అండగా నిలిచిన అగ్రవర్ణ పేదలని జగన్ దూరం చేసుకుంటున్నారా? ఆయన ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన వారిలో అత్యధికులు అగ్రవర్ణాల వారే. తమలోని పేదల పరిస్థితి గురించి వారు ప్రభుత్వానికి ఏం సలహా ఇస్తున్నారో అంతుపట్టని పరిస్థితి ఉంది. 2024లో రానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జగన్ రాజకీయ భవిష్యత్తుకు అగ్ని పరీక్షలా పరిణమించాయి. జనసేన పార్టీ ఒంటరి పోరుకు సిద్ధమైతే త్రిముఖ పోటీ అనివార్యమవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ తన వారాహి విజయ యాత్రలో పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న పవన్ తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కట్టి ఎన్నికలలో తలపడితే వైఎస్ఆర్సీపీపై మెజార్టీని సాధించి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. తీవ్రమైన ఈ పోటీలో ప్రతి ఓటు కీలకమైనదే. ఈ నేపథ్యంలో అగ్రవర్ణ పేదలను దగ్గరకు తీసుకుంటారా, దూరం చేసుకుంటారా అనేది జగన్ రాజకీయ విజ్ఞతకు పరీక్షగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అరకొరగా ఉన్నాయి. ఏడాదికి 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న జగన్ మాట తప్పారు. భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నిరుద్యోగ యువత ఎదురు చూస్తోంది. ఉన్న కొద్దిపాటి అవకాశాలలోనూ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తమకు కొంతైనా ఉపయోగపడతాయని అగ్రవర్ణ పేదలు ఎంతగానో ఆశిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కంటే ముందు మెడిసిన్, ఇంజనీరింగ్, సాంకేతిక విద్యలలో వివిధ యూనివర్సిటీలలోని సీట్ల కేటాయింపులలో
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉపకరిస్తాయని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చేసే అనేక చట్టాలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను బాగా సహకరిస్తోంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మాత్రం ఎందుకు అమలు చేయడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజకీయంగా చురుగ్గా ఉండే అగ్రవర్ణ పేదలను జగన్ దూరం చేసుకుంటారా? ఎన్నికలకు ఇంకా 9 నెలల గడువు ఉంది కాబట్టి తన నిర్ణయాన్ని పునఃసమీక్ష చేస్తారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు 4 నెలల ముందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే మరో వాదన ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు ఎలాంటి అంతరాయం లేని విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది కాబట్టి 2024 అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలును జగన్ ప్రకటిస్తారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అలా జరగకపోతే జగన్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కలగవచ్చని భావిస్తున్నారు. ఇదండి ఈరోజు శ్రావ్య స్పెషల్ స్టోరీ. మరో ప్రత్యేక కథనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.